ఏం చేసుకోవడానికమ్మా? మీరు సెలబ్రిటీస్ అయితే ఆటోగ్రాఫ్స్ ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు. విసుక్కోకుండా విషయం ఏంటో చెప్పండి రమేష్ గారు. వీళ్ళు గుడ్డిగా సంతకాలు పెట్టారనుకుంటానండి. వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణాలు ఏం రాశారో తెలుసా? ఏం రాశారు? మీ ముద్దుల కొడుకు వాళ్ళ ఆవిడ చేతి గాజుల చప్పుడు చిరాగ్గా ఉందని, కొబ్బరి నూనె రాసుకోకుండా జడ వేసుకోకుండా తిరుగుతుందని విడాకులిప్పించడని సంతకం పెట్టాడు. మీ కోడలు ఆచ్య, పేరుకు తగ్గట్టే చోద్యంగా ఉందమ్మా. గడ్డం గుచ్చుకుంటుందని, చొక్కా ఇస్త్రీ సరిగ్గా లేదని, విడాకులు కావాలంట, ఇప్పించండి అని సంతకం పెట్టింది. అలా ఇలా రాస్తారు? పెద్దనాన్న నేను అలా రాయలేదు. మీరే రాసి సంతకాలు పెట్టారు కదా, అయినా రాయలేదంటారేంటి? ఆశ్చర్యంగా ఉంది. జడ్జి గారికి మీ ఇద్దరూ కనబడితే కొట్టే అంత కోపంలో ఉన్నారు. అయ్యయ్యో, పోనీ మళ్ళీ విడాకులు కావాలని ఇంకోసారి రాస్తారా? 6 నెలల దాకా మీ నుండి ఎటువంటి అప్లికేషన్ వచ్చినా అరెస్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. ఈ సగం సంవత్సరం సచ్చేంత సమస్య వచ్చినా వీళ్ళిద్దరూ విడిపోకూడదు. ఇది కోర్ట్ ఆర్డర్. అతిక్రమిస్తే ఊచలు లెక్కేస్తారు చెప్తున్నా. అయ్యా రఘురాం గారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇదిగోండి. సరేనండి, వెళ్ళొస్తాను రఘురాం గారు. అంటే ఇప్పుడు సీను ఆద్య విడిపోలేదు పద్మ, విడిపోరు కూడా. అన్నయ్య, ఈ లాయర్ తింగరోడ్లా ఉన్నాడు. ఇంకో లాయర్ని మాట్లాడదామా? చెప్పాడుగా పద్మ, ఆ మాట వింటే ముందు నిన్ను జైల్లో పెడతారు. వద్దులే వదినా, ఈ 6 నెలలు నా కర్మ అనుకుంటాను. ఏమైందండి? ఇదంతా చేసింది నువ్వే కదా? ఎందుకు చేశావు, ఎప్పుడు చేశావు? నా చెల్లెలికిచ్చిన మాట మాత్రమే కాదండి, ఆద్య సీనుల బంధాన్ని నిలబెట్టడానికి నేను ఈ కాగితాల్ని మార్చానండి. శభాష్ జానకి. కానిస్టేబుల్, హలో. సార్, నేను ఎక్కడున్నాను? ఏంటి కింద చూడు రాసుంది. గోవా సార్. అదేంటి గోవా సెల్. ఆ పక్కన గోవా పోలీస్ స్టేషన్. మరి అక్కడే ఉన్నావు. అప్పుడే వచ్చేసావా? తమరు డ్రగ్స్ తీసుకొని మత్తుగా పడుకున్నారు, అందుకే తెలియలేదు. మరి
మీరేంటి తెలుగులో మాట్లాడుతున్నారు? నా మదర్ టంగ్ తెలుగు. మై ఫాదర్ టంగ్. ఇవే తగ్గించుకుంటే మంచిది, లేదంటే టంగు తెగుద్ది. ఏంటి సార్ మీరు? ఈ లైట్ కొంచెం ఊగకుండా పట్టుకుంటారా? నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఫోటో షూట్ కోసం కాదమ్మా. మరి ఏంటి గుర్తులేదా ఏంటి? ఓహో, మేడం గారికి గుర్తులేదంటరా? గుర్తొచ్చింది గుర్తొచ్చింది గుర్తొచ్చింది. గుర్తొచ్చిందా లేక గుర్తొచ్చింది. దీన్నే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం అంటారు. ఇంకేంటి, ఇంకేమన్నా మర్చిపోయావా? లేదు లేదు, అన్నీ గుర్తున్నాయి. ఇప్పుడు చెప్పు, అసలు నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? డ్రగ్స్ అమ్ముతున్నందుకు. అది గుడ్, ఇదే మాట మీద ఉండు. ఏయ్, లేదు, నేను డ్రగ్స్ అమ్మలేదు. నా మీద తప్పుడు కేసు పెట్టారు సార్. అవునా? తప్పుడు కేసు పెట్టారంటే సార్, మేడం వస్తున్నారు. ఓహో, అవును. హలో, హ? ఆడపులిని ఎప్పుడైనా చూసావా? జూలో చూశాను గాని అది ఆడదో మగదో తెలియదు సార్. అవునా? ఆడదో. కొడతారేంటి సార్? ఈ అదవ టీటీ లాడకు, మొహం చట్నీ అయిపోద్ది. ఆడపుల్లంటే అదిగో మేడం. The lioness of the pride, I got nothing but ambition and vision in my stride. I keep my enemies close, my target's even closer. మేడంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత భయపెడుతుందా? నిజాలు చెప్పకపోతే చిత కొడుతుంది, చీల్చి చెండాడుతుంది, చర్మాన్ని ఒలిచి అక్కడే ఆరేస్తుంది. Along with your token. నీకేంటి లేడీ సూపర్ స్టార్ లో ఉన్నావు. You're naughty. నేనెవరో తెలుసా? ఆడపులి. నేనే ఎలివేషన్ ఇచ్చాను మేడం. గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. సేమ్ ఇస్ గోవా బ్యూటీ. మీ పేరు జెన్నీ ఆంటీ. am I right? పేరులో ఆంటీ ఉంది కానీ మనిషి చాలా లేతగానే ఉంది. దెబ్బలు పడతాయి. ఈరోజు అటు ఇటు తేల్చేస్తాను కదా. అందుకేగా ఈ సెటప్ అంతా చేసింది. సెటప్ సెల్ సెల్ అంతే కదా సార్? సెల్. అర్థమైందా? సెల్. మొదలెడదామా? ఏంటి? అదే ఇంట్రాగేషన్. ఇంట్రాగేషన్. ఎస్. చూడు, నాకెవరైనా అబద్ధం చెప్తే కోపం వస్తుంది. కోపం వస్తే చంపేస్తాను.
ఏంటి నమ్మట్లేదా? ఈరోజు ఏం వారం? ఆదివారం మేడం. సోమవారం పెట్టుకుని ఆదివారం అంటాడేంటి ఏసై గారు? అది వాడు అబద్ధం చెప్పలేదు మేడం, పొరపాటును మర్చిపోయి చెప్పాడు. అది మరి ముందే చెప్పాలి కదా ఏసై గారు. ఛా, చూసావుగా, అది నా వీక్నెస్. కాబట్టి నిజాలు మాత్రమే చెప్పు. అలాగే మేడం. డ్రగ్స్ సొసైటీని పట్టి పీడిస్తున్న భూతం, యువతరాన్ని తప్పుదారి పట్టిస్తున్న వ్యసనం. అమ్మా! అయ్యో! హలో, ఆ డైలాగ్ నాది. సారీ సార్. ఎంతో మంది జీవితాలతో ఆడుకున్న ఆ మత్తు మందనే మహమ్మారిని దేశంలో స్ప్రెడ్ చేస్తావా? బాధ్యత లేదా నీకు? నేను డ్రగ్స్ అమ్మలేదు మేడం. నేను అసలు డ్రగ్స్ అమ్మలేదు మేడం. ఎవరో నా మీద తప్పుడు కేసు పెట్టారు. డ్రగ్స్ కి నాకు ఏ సంబంధం లేదు. ఏయ్, shut up. నీ పళ్ళు చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు డ్రగ్స్ కి ఎంత బానిసవైపోయావో. లేదు మేడం, నేను డైలీ 2 times బ్రష్ చేస్తాను. బిఫోర్ స్లీప్, ఆఫ్టర్ స్లీప్. లేకపోతే మా ఇంట్లో ఒప్పుకోరు మేడం. కావాలంటే చూడండి. టూత్ పేస్ట్ ఆడికి ఫోజ్ ఇస్తున్నావేంటి? ఏయ్, మర్యాదగా చెప్పు, ఎప్పటి నుంచి నడుస్తుంది డ్రగ్స్ దందా? దందానా నా బొందనా నాకు అసలు ఏం తెలియదు మేడం. అయ్యో, ఆపండి మేడం. మేడం, నిజంగా మేడం, నాకు అసలు తెలియడం లేదు. మీరు ఎందుకు కొడుతున్నారు? సరదా సరదా. మేడం, ఎప్పుడైనా కొట్టాలనిపించినప్పుడు చేతికి వాటంగా ఎవరుంటే వాళ్ళనే కొడతా. ఏయ్, ఈ దందాలో మీ గ్యాంగ్ మొత్తం ఎంతమంది ఉన్నారు? నాకేం తెలీదు. నన్ను నమ్మండి మేడం. చూడు, నిజం చెప్పు. మత్తు మందుతో పాటు బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తున్నావు కదా? లేదు మేడం, బెట్టింగ్ యాప్స్ పేరు మాత్రం ఎత్తకండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయు గానీ సైడ్ ఇన్కమ్ కింద జెన్నీ ఆంటీ పికిల్స్ అనేదో బిజినెస్ స్టార్ట్ చేసింది మేడం. స్లిమ్ అవ్వడానికి కూడా మందులు అమ్ముతావా? మేడం, ప్లీజ్ మేడం, ఆపండి మేడం. అలా లేనిపోనివన్నీ తీసుకొచ్చి నా మీద రుద్దకండి మేడం. ఇప్పుడు నిజం చెప్తావా లేదా? మేడం, చెప్పు. మేడం, ప్లీజ్ మేడం, కొట్టకండి. చెప్తాను. కొట్టకండి మేడం. చెప్పు. మీరు హాకీ ప్లేయర్లు కొడుతున్నారు మేడం. అవునా? సరే, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రై చేద్దాం. ఇది చూసి చెప్పు. ఆగండి, ఆగండి, ఆగండి. అమ్మా! కొట్టకండి. అమ్మా! కొట్టకండి. ఆగండి. ఆగండి, 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 ఆగండి. అమ్మా! కొట్టుని బాదినట్టు బాదుతున్నారు. అమ్మా! నేను అసలు జెన్నీ ఆంటీనే కాదు. జెన్నీ ఆంటీవి కాకపోతే మరి జెన్నీ పిన్నివా? చెప్పు. ఆ డ్రగ్స్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి జెన్నీ ఆంటీ ఎవరు? నా పేరు అస్మిత. ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. నిజం చెప్పిన కొడతారేంటి మేడం? నువ్వు లేటుగా చెప్పినందుకు కొడుతున్నాను. ఆపండి, ఆపండి మేడం. మర్యాదగా నిజం చెప్పు. మా మేడం మంచిది కాదు, లేకపోతే ముందు నాకు ఈ కట్లు విప్పండి. జరిగింది మొత్తం చెప్తాను. కానిస్టేబుల్, ఆ! 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157
చెప్పు, జెన్నీ ఆంటీలా ఎందుకు వేషం వేశావు? చెప్తాను. చెప్తావా లేదా? చెప్పు చెప్పు. చెప్తాను. నేను శౌర్య అనే అతన్ని లవ్ చేస్తున్నాను. వాళ్ళిద్దరిని విడగొట్టి శౌర్య సార్ని నేను దక్కించుకుందామని నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఇదే నిజం. ఏంటి అలా చూస్తున్నావు? ఇది పోలీస్ స్టేషన్ కూడా కాదు, నేను సిఐని కూడా కాదు, రామలక్ష్మిని. మా వారు శౌర్య సార్, హాకీ కోచ్. అంటే ఇంతసేపు ఇదంతా నాటకమా? నీతో నిజం చెప్పించడానికి మేము నిన్నే ఫాలో అయ్యాం. గెటప్ మార్చడంలో నిన్నే ఫాలో అయ్యాం. మమ్మీ, డాడీ, చూశారు కదా మీ కూతురి బాలకం. ఇప్పుడేమంటారు చెప్పండి? ఇదేనా మీ అమ్మాయి తన ఫ్రెండ్తో చేస్తున్న కోర్సు? తను ప్రేమించిన వాడికి వేరే అమ్మాయితో పెళ్ళయ్యాక కూడా అతనే కావాలనుకోవడాన్ని ప్రేమ అంటారో పైశాచికత్వం అంటారో మీరే ఆలోచించుకోండి. ఏంటమ్మా ఇది? నువ్వు అడిగితే చిన్నప్పుడు సైకిల్ కొనిచ్చాను, స్కూలింగ్లో స్కూటీ కొనిచ్చాను, కాలేజీలో కారు కొనిచ్చాను. నిన్నగాక మొన్న నువ్వు అడిగేవని ఒక కాలేజ్ గ్రౌండ్ కూడా కొనివ్వాలనుకున్నాను. ఎందుకో తెలుసా? నాకు డబ్బుందన్న అహంకారంతో కాదు, నా కూతురు మీదున్న ప్రేమతో. కానీ నువ్వు నీ ప్రేమ కోసం 2 జీవితాల్ని నాశనం చెయ్యాలని పగటి వేషం కట్టావా? ఛే, ఇంత నీచానికి దిగజారినందుకు సిగ్గుగా అనిపించట్లేదు? నీకు చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించేటప్పుడు నీకు మీ నాన్న అద్దంలో చందమామని చూపించొద్దనేవారు. ఎందుకో తెలుసా? నిన్నెప్పటికైనా నేరుగా ఆ చందమామ మీదికే తీసుకువెళ్లాలని. ప్రేమ అంటే అంత గొప్పగా ఉండాలి కానీ ఇలా క్షమించరాని తప్పులు చేయించకూడదు. ఒక మనిషిగా వ్యక్తిత్వాన్ని చెప్పుకున్నాక ఆ బతుకి ఇంకా అర్థమే లేదు తెలుసా? ఆ అమ్మాయి ఇంటికొచ్చి నీ గురించి చెప్తుంటే నేను తన మాటలు నమ్మలేదు. ఇప్పుడు నా కళ్ళతో చూశాక నువ్వు నా కూతురువేనా అని నన్ను నేను నమ్ముకోలేకపోతున్నాను. మన ఇంటి పరువుని నిలువున గంగలో కలిపావు. మేము ఏం పాపం చేశామని నీలాంటి కూతుర్ని కన్నాము. నా కడుపును చెడబుట్టావు కదే పాపి శ్రీదానా. ఏమండి? అయ్యో సార్, డాడీ! డాడీ! డాడీ, ఏమైంది? ఏమైంది డాడీ? అయ్యో!